ఈస్ట్ నుంచి అయినా, వెస్ట్ నుంచి అయినా, తూర్పు నుంచి అయినా, ఎక్కడి నుంచి అయినా సరే మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఆదేశాల మేరకు మేము ఎప్పుడు కూడా ఒక కార్యకర్తలుగా మేమేం చేయాలో అది చేసాము. మాకు నాయకుడిగా ఆయన ఏం చేయాలో ఆయన చేస్తారు. 2.0 అని చెప్పేసి మా జగనన్న మాట ఇవ్వడం జరిగింది. అంటే రెడ్ బుక్ అంటే అంబేద్కర్ రూల్ అంతా తీసేసి ఆయన ఎంత రాజ్యాంగం మంచిగా రాస్తే అది కాస్త రెడ్ బుక్ రాజ్యాంగంగా తీసుకొచ్చాడు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, లోకేష్ అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు. ఆయన జగనన్న ఆదేశాల మేరకు మేము ఎప్పుడు కూడా కార్యకర్తలకు ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. ఏ విషయంలో అయినా కూడా మేము సిద్ధంగా ఉంటామండి. ఈరోజు రాష్ట్రంలో తీసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ప్రజలందరూ ఒక భయానకమైనటువంటి వాతావరణంలోకి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆయన ప్రభుత్వాన్ని నడిపించారు. ఏ రోజు కూడా ఎవరిని భయపెట్టే పరిస్థితి లేదు, వేరే పార్టీ అని చూసే పరిస్థితి లేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అయితే వాళ్ళకి పని చేయకూడదు, వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళ మీద వాయిస్ ఇచ్చిన వాళ్ళ మీద జైల్లో పెట్టాలి, వాళ్ళందరినీ తీసుకువెళ్ళి భయపెట్టాలి అనేటువంటి ఒక భయాందోళనమైనటువంటి వాతావరణం ఈరోజు క్రియేట్ చేశారు. ఏమేనంటే రెడ్ బుక్ అంటున్నారు, రెడ్ బుక్లో మీ పేర్లు ఎక్కువ ఉన్నాయంటున్నారు, మీ అంతు చూస్తామంటున్నారు. అంటే ఇది ఎక్కడ సంస్కృతి, ఇది మాకు అర్థం కానటువంటి పరిస్థితి.